మనిషి గారు అన్నారు, అయ్యా తొందరగా బయలుదేరవయ్యా నాయన పట్టాభిషేకానికి. ఏమిటో అప్పుడు అలాగే అన్నారు, పట్టాభిషేకం అనేది ఏదో ఆగిపోయింది మహాప్రభు, ఏదో మేము ముహూర్తం అలాగే ఎప్పుడు అమాంతంగా కోపం వచ్చింది ఆయనకి. ఏమయ్యా నా ముహూర్తాల గురించి నువ్వు ఆక్షేపణ చేస్తున్నావా? నా ముహూర్తం ఎటువంటిదో నీకు తెలుసా అన్నాడు. అప్పుడు నా ముహూర్తం ఎటువంటిదో తెలుసా నీకు? నా ముహూర్త బలం ఉంది కనుకనే ఇప్పుడు క్షేమంగా ఇంటికి వచ్చావు. లేకపోతే రావణాసురుడిని నువ్వు జయించగలవా? రావణాసురుడిని నువ్వు సంహరించి రాగలవా? ఆ రావణాసురుడిని సంహరించావంటే నా ముహూర్త బలం, ఆ బలం చేతనే రావణాసురుని సంహరించావు. నీకన్నా వయస్సులో తక్కువ, జాతిలో తక్కువ, ఐశ్వర్యంలో తక్కువ, తపస్సులో తక్కువ, ఎందులో తక్కువయ్యేవాడు? అన్నింటిలోనూ ఎక్కువే. నీకన్నా తపస్సులోనూ ఎక్కువ మహానుభావుడు. మహత్తరమైనటువంటి తపస్సు చేశాడు, కైలాస పర్వతాన్నే కదిపేశాడు, పరమేశ్వరుణ్ణి చూసి మెప్పించుకున్నాడు. అటువంటి మహానుభావుడు తెల్లవారితే 9 కోట్ల శివాలయాలకి పూజ చేసేవాడు. 9 కోట్లు, 9 కోట్లు, 9 శివాలయాలని 9 కోట్ల శివాలయాలకి పూజ చేసేవాడే. రావణ బ్రహ్మ అంటే తక్కువడా? సమస్తమైనటువంటి దేవతలు అందరూ కూడా ఊడిగించేశారు వాడికి, వాడి తపస్సుకి అధీనపడి ఆధారపడి ఊడిగించేశారే. అటువంటి మహానుభావుడిని జయించి నువ్వు రాగలిగావు అంటే కేవలం నా ముహూర్త బలమయ్యా, ఏదో పనికిరాలే ముహూర్త బలమయ్యా, తొందరగా పట్టాభిషేకాన్ని బయలుదేరవయ్యా అంటే ఏమిటో అప్పుడు అలాగే అన్నారు. ఓడానికి ఓటయింది అంటవా? అది తేలిగ్గా ఉన్నానా? మీ ఇంట్లో పురోహితుడు కదా అని చెప్పి, వశిష్ఠుడు కదా అని చెప్పి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటమేనా అన్నాడు. అంతేనా? ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటమే. 2 కోట్ల సంవత్సరాలు ఉన్నటువంటి రావణాసురుడిని జయించగలిగావంటే ఏం సామాన్యమైన విషయమా? అష్టైశ్వర్యములు ఉన్నాయి వాడికి, నవనిధులు ఉన్నాయి. వాడంత ఐశ్వర్యవంతుడు సృష్టిలో లేడండి ఎప్పటికీ, ఇప్పటికీ కూడా ఇక ఎప్పటికీ లేడు. సృష్టిలో లేడండి. కేవలం వాడికంటే కాదు, వాడికంటే వీడు కాదు, సృష్టిలోనే లేడు. రావణాసుతో సమానమైన ఐశ్వర్యవంతుడు ఏడు. మనకున్నది ఐశ్వర్యం అండి. మనకున్నది కేవలం ఐశ్వర్యం కాదు మహాప్రభు, ధనం కూడా కాదు. ఏదో అటు వస్తుంది, ఇటు వస్తుంది, అటు వస్తుంది, ప్రతిదానికి అది దానికి చేస్తున్నాం, కింద మీద పెడుతున్నాం, మీద కింద పెడుతున్నాం. ఏమిటో ఈ దుఃఖమాల లౌక్యం. ఈ లౌక్యం కోసం చచ్చిపోతున్నాను తప్ప అంతకన్నా ఏమీ లేదు బాబు. వాడుదండి ఐశ్వర్యం అంటే. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రశ్చేయం పురీభవేత్తు. ఆ రావణాసుని యొక్క రాజ్యాన్ని వర్ణిస్తే మహానుభావులు చాలా గొప్పగా వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. ఆ రాజ్యం ఎలా ఉంటుందో, ఆ ప్రజలు ఎలా ఉంటారో, ఆ ధర్మశాస్త్రం ఎలా ఉంటుందో మహానుభావుడు చాలా జ్ఞాపకం చేస్తారు. సరే అది అక్కడ కదలేండి, ఇక్కడ ముందు వెళ్ళాలిగా కదా. అయోధ్యకాన్ని వెళ్ళొద్దు. అయోధ్యకాన్ని వెడితే రామాయణం లోకపోయినట్టే. ఎందుకంటే ఇక మిగతా కాండాలు లెక్కలేదు, ఇక వెళ్ళిపోతాయి. అరణ్య కిష్కింధ కాండాలు ఎంతో కాలం ఉండవు, ఏవో వెళ్ళిపోతాయి ఇవి. కానీ సుందరకాండ వస్తే అయిపోతాం, అక్కడికి వచ్చేవి ఆగుతుంది. ఆ కారణం చేసి అయోధ్యకాండ వెళ్ళాలి. అయోధ్యకాండ చాలా కష్టం మహాప్రభు. చెప్పే కదండి, ఇవాళ చెప్పేదంతా కలిపి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని నిర్ణయం తీసుకున్నాడు అంతే. ఆ నిర్ణయం తీసుకున్నాడని చెప్పడానికి వాల్మీకి ఎంతో జాగ్రత్తగా మహానుభావుడు 4 సర్గలు చెప్పాడు. 4 సర్గలు చెప్పాడు దాని గురించి. 4 సర్గలు చెప్పడానికి నాకు 4 గంటలు పడుతుంది ఇప్పుడు. ఆ కారణం ధర్మశాస్త్రం అంత జాగ్రత్తగా చెప్పాడండి. కేవలం భీషణుడు ధర్మశాస్త్రం చేత ఆ వశిష్ఠ మహర్షి గారు ఆ ధర్మశాస్త్రి ఇచ్చా మహానుభావుడు జాగ్రత్తగా కూర్చోమన్నాడు. రేపు ఏం జరుగుతుందో తెలియదయ్యా అని కాదు, రేపు ఇలా జరుగుతుందనే సంగతి వశిష్ఠుడికి తెలుసు. ఆ కారణం చేత వశిష్ఠుడు ఎప్పటికప్పుడే ఆపుతున్నాడు. ఇంకో ధర్మం దశమహారాజు గారికి కూడా తెలుసు. ఏమిటిది? కైకమ్మకి కనుక మగపిల్లలు పుడితే ఆ పిల్లాడికే పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాడు దశమహారాజు గారు. దశమహారాజు గారు కైకమ్మని చేసుకునేటప్పటికి 40,000 సంవత్సరముల వయస్సు వాడిది. 40,000 సంవత్సరాల వయస్సు అండి దశమహారాజు గారికి. 60,000కి పుట్టారు, కరెక్టేమనండి, 60,000కి పుట్టారు రామలక్ష్మణులు వీళ్ళంతా కూడా. 40,000 సంవత్సరముల వయస్సు వచ్చింది దశమహారాజు గారికి. అప్పుడు అనుకున్నాడు కైకమ్మని పెళ్లి చేసుకోవాలని. ఏమండి పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు తెలిసిన మహానుభావులు ఆ దేశంలో ఓడు, ఆ ఊళ్ళో ఓడు, ఈ ఊళ్ళో ఓడు. ఒక ధర్మశాస్త్రాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి, దానికోసం పని, దీనికోసం పని, ఎక్కడా తీరడం లేదు. రాజ్యమే చేస్తానా, ధర్మశాస్త్రమే తెలుసుకుంటానా? నేను ధర్మశాస్త్రం తెలుసుకోవడానికే తీరిక లేదు. రాజ్యం చేయడానికే సరిపోతోంది. కేవలం ఇక్కడ ఈ ఇంటో ఆ ఇంటో సరిపోతుంది. అప్పటికే ఉన్నారు 2 భార్యలు, కౌసల్య సుమిత్రలు. ఆ కారణం చేత సభలో కూర్చుని మహానుభావుడు ఎలా అటువంటి సకల విద్యలు నేర్చుకున్నటువంటి మహాతల్లి ఎవరైనా ఉంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను చూడండి రా అన్నాడు. నీదు నీకెవడిస్తారా పిల్ల అన్నారు. అందరూ నవ్వారు. నీకెవడిస్తారా? 40,000 సంవత్సరాల వయస్సా నీకు, పైగా సమస్త విద్యలు నేర్చుకున్నటువంటి పిల్లనా? ఎవడిస్తారా అన్నాడు. రే ఇస్తాడో ఎవడో నేను చూసుకుంటా కానీ పిల్ల ఎక్కడుందో చూడండి రా అన్నాడు. మీరంతా దేశం అంతా తిరిగి అసలు సమస్త విద్యలు నేర్చుకున్న పిల్ల ఎక్కడుంది తెలుసుకోండి అన్నాడు. తిరిగి వచ్చి కేకే రాజు గారి కూతురు కైకమ్మకి వచ్చన్నారు వీళ్ళంతా.
సకల విద్యలు వచ్చు ఆవిడకి. ఏమండి ఆవిడ తప్పు చేస్తుందా? చేయదు. ఆవిడని తప్పు అనడం మనకొచ్చిందా? ఏమండి మనం మాత్రం తేలిగ్గా నేస్తున్నామా? కైకమ్మ తప్పు చేసింది, కైకమ్మ అది తక్కువదా, అబ్బో దుఃఖమాలి అంటున్నామే. కైకమ్మ మాత్రం అటువంటిది కాదండి. కైకమ్మ సమస్తమైన ధర్మశాస్త్రములు కూడా తెలుసు. అందుకనే జాంబవంతుడు వీడు హనుమంతుడు మహానుభావుడు బయలుదేరి వెడుతున్నప్పుడు కూడా ఆ స్వామివారు మహర్షి గారు ప్రదానాలు ఇచ్చి సంతోషపెట్టినప్పుడు మొన్నాడు పడుతున్నాయి వీరంతా మేము బయలుదేరుతామన్నారు. అక్కడి నుంచి ఎవరయ్యా విధవ స్త్రీలు ఎవరో కనిపిస్తున్నారయ్యా, ముగ్గురు, ఎవరి వీరు కూడా కూర్చోమన్నాడు. అయోధ్యలో అందరూ బయలుదేరారు. ఆ బయలుదేరిన ఎవరయ్యా విధవ స్త్రీలు ముగ్గురు కనిపిస్తున్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారన్నాడు. అయ్యుడా కౌసల్య రాజమాతాజ ధర్మజ్ఞ ధర్మశాలిని అన్నాడు. మహాతల్లి ఆవిడ త్యాగమూర్తి, ధర్మజ్ఞ, ధర్మశాలిని, రాజమాత మహాతల్లి ఈవిడ. మహాప్రభు త్యాగరూపాచ సుమిత్ర ఈవిడ. ఈ పాపాత్మరాలు ఈవిడేనండి మా తల్లి అన్నాడు భరతుడు. ఇది కుమారి పాపం చేసిందంతా ఈవిడేనండి అన్నాడు. అయితే నువ్వు రామచంద్రమూర్తిని చూసే యోగం నీకు లేదు మమ్మన్నాడు ఆయన. అయ్యో రామమేనా నా జీవిష్కే, రాముని చూడకపోతే నా బ్రతికేలేదు మహాప్రభు. ఏమైనా సరే రామచంద్రమూర్తిని చూసి తెలవలసిందే, రామచంద్రమూర్తికి దర్శనం లేకపోతే నా వల్ల ఏమీ కాదు మహాప్రభు అన్నాడు. ఇక నువ్వు తల్లినే తెలుసుకోవడం చేత కాని వాడికి నీకు తెలుస్తుందా అన్నాడు ఆయన. తల్లినే తెలుసుకోవడం చేత కాలేదా ఇంతకాలానికి? తల్లి యొక్క హృదయమే తెలుసుకోవడం చేత కాలేదా? తల్లిని నిందించడమే తెలిసిందా? కాదండి మహాప్రభు, జరిగింది కదండి, కేవలం మా నాన్నగారు ఈవిడ మాట వల్లనే మరణించాడు, శుభ్రంగా తెలిసింది మహాప్రభు నాకు, నేను విచారించాను కదా, అందువల్ల ఈవిడే పాపాత్మురాలన్నాడు. అనేటప్పటికీ అంటాడు మహానుభావుడు, రే రామచంద్రమూర్తి నీకు రాజమూర్తిని చూసే యోగం నీకు లేరా మమ్మల్ని అంతే. ఏమైనా అసలే చూడాలన్నాడు, ఏమైనా నీకు పనిలేదు మమ్మల్ని అంతే. తల్లినే తెలుసుకోవడం చేత కాని వాడికి కేవలం రామచంద్రమూర్తిని చూస్తావా? అసలు లేదు నీకు, రామచంద్రమూర్తి నీకు హృదయం నీకు తెలుస్తా మమ్మల్ని అంతే. అన్న తర్వాత కొంతసేపు ఏడ్చిన తర్వాత అప్పుడు ఆ మహర్షి గారు అన్నాడు, రే మీ ఆ తల్లి యొక్క దర్శనం మాకందరికీ కలిగించింది రామదర్శనం. కైకమ్మ రామచంద్రమూర్తి యొక్క దర్శనం మాకందరికీ ఆ అరణ్యంలో ఈ అరణ్యంలో ఆ దేశంలో ఈ దేశంలో ఉంటున్నాం కనుక మాకందరికీ కూడా రామదర్శనం చేయించిందిరా మీ తల్లి. కైకమ్మ అంటే ఎందుకు చేసిందో తెలుసా? ఎలా నమస్కరించవలే, ఎంత ప్రాధేయపడాలరా తల్లికి. కేవలం ఇది తెలియకుండా కేవలం ఆవిడని మాత్రమే దూషించడమే తెలిసిందా నీకు అని అడుగుతాయి. సరే అనంతరం కథలండి, అదంతా అయోధ్యకాండలోనే వస్తుందండి. అయోధ్యకాండలోదే చాలా వరకు ఉంది. అయోధ్యకాండ మహారాజు గారి మరణం అవన్నీ కూడా, అనంతరం భర్తల ప్రవేశం ఇవన్నీ అయోధ్యకాండలోవే. ఆ అనంతరముందున రామచంద్రమూర్తి మాత్రం అలా ఆ రాత్రికి అక్కడే నివసించాడు. ఈ ప్రజలలో మాత్రం రకరకములైనటువంటి భావనలు కలుగుతున్నాయి. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం కలుగుతుంది అని ప్రతివారు కూడా రామరామేతి విఖ్యాత రామనామంతో నిండిపోతూ ఉందంటే పాపం అయోధ్యానగరం అంతా కూడా. ఎప్పుడు చూస్తామురా మా ప్రభుని, ఎప్పుడు చూస్తాం మన ప్రభుని అనే ఆనందంతో ఆనందోత్సాహాలతో ప్రజలంతా కూడా అలా ఉన్నారు. మహారాజు గారు అటు వచ్చి చూస్తున్నాడు, ఇటు వచ్చి చూస్తున్నాడు, ఆ మూలకు చూస్తున్నాడు. ఎలా అనుకుంటున్నారో దేశంతో ఎలా ఉందో, రేపటికి పట్టాభిషేకం అని ప్రకటించాం కదా, రేపే పట్టాభిషేకం అని ప్రకటించాం. ఇందాక ఈ విషయం చెప్పలేదు, కథ మాత్రమే చెప్పాను కొంతవరకు. ఈ విషయం వరకు చెప్పాలి, ఈ విషయం తప్పదు. మిగతా విషయంతో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కథ ఉందండి. ఇంకా ఆవిడ కథ తర్వాత పూర్తి చేద్దాం. ఏమిటో తెలుసా, కైకమ్మని చేసుకునేటప్పుడు ఆఖరి మాట, మా అమ్మాయికి కనుక మగపిల్లాడు పుడితే వాడికి అయోధ్యానగరాన్ని పట్టాభిషేకం చేస్తానని నువ్వు మాట ఇస్తే నా కూతుర్ని ఇస్తానన్నాడు కేకయరాజు గారు. నీ ముసలాడికి నీకు పెళ్ళి ఏమిట్రా, నీకెవర్రా అన్నాడు. ఏమైనా సరే నీ కూతుర్ని చేసుకోవడానికే వచ్చానంటాడు వీడు. ఇదే నీకెవరన్నా బాగా ఉన్నాడు, నీకెవడతాడు పెద్ద బాగా ఉన్నాడు ఆయన. ఎలాగైనా చేసుకోవాలని ఈయనకి కోరిక. చక్రవర్తి మహానుభావుడే, రాజ్యమును పరిపాలించే మహానుభావుడు, అటువంటి వాడొచ్చి నీ కూతుర్ని చేసుకుంటానని ఇంత బలవంత పెడుతున్నాడే. అందుచేత ఒక్క మాట అడుగుతానన్నాడు. కొంతసేపటికి వాగ్వాదం జరిగిన తర్వాత కొంతసేపటికి ఏకైరాజు గారు నేను ఒక్క మాట అడుగుతానన్నాడు. ఎందుకు తెలుసా, ఇంతవరకు మీ కుటుంబంలో అబద్ధాల కోర్లు పుట్టలేదు, అబద్ధాల కోర్లు పుట్టలేదు. అది కరెక్ట్ అండి, ఆ విషయమే నిరూపించింది కైకమ్మ. అబద్ధాల కోర్లు పుట్టలేదు మీ ఇంట్లో, అందుకోసమని నిన్ను ఒక మాట అడుగుతాను, ఆ మాటకి నువ్వు కట్టుబడితే నా కూతుర్ని ఇస్తానన్నాడు. అంతే. అడగండి అన్నాడు ఆ కేకరాజు గారికి. ఇప్పటికే నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు, కౌసల్య సుమిత్రులు. వాళ్ళకి మగపిల్లలు పుడితే వాళ్ళకే అయోధ్యానగరాన్ని పట్టాభిషేకం చేస్తావు కనుక అలా కాకుండా నా కూతురికి మగపిల్లాడంటూ పుడితే వాడికి పట్టాభిషేకం చేస్తానని నువ్వు మాట ఇస్తే
నా కూతుర్ని ఇస్తానన్నాడు. ఆ మాట వీడి కడుపులో పట్టుకు ఏడుస్తున్నాడు. ఇప్పటికి ఎప్పుడు ఆగిపోతుందో అంటే వీడికి భయం. అసలే భయం ముందే ఉందండి. ఎప్పుడు ఆ మాట బయట పెట్టారా ఎవరైనా ఈ విషయం తెలిసిన వారు? ఈ విషయం ఎవరికి తెలుసు? మందరికి తెలుసు. మందరెవరు? కైకంబకి కేవలం సేవ చేసేటువంటి మహాతల్లి ఆవిడ. రామచంద్రమూర్తి రాజ్యం చెయ్యాలమ్మా, నీ కొడుకు వల్ల కాదు. రామచంద్రమూర్తి రాజ్యం చేయవలే. మీ ఆయన సత్యవాక్ పరిపాలకుడు కావలే. మీ ఆయన అబద్ధాల కోరు. మహారాజు గారు అంటే అబద్ధాల కోరంటే నీకేమైనా కీర్త్యా? అంటే కైకమ్మ కూడా అబద్ధాల కోరంటే కైకమ్మకి ఏమైనా కీర్త్యా? అలా ఉండాలి. నువ్వు ఏ శాస్త్రం ఉపయోగిస్తావో, నీ తెలివి ఏం మారుస్తావో, మీ ఆయన మీ నాన్నగారు అనుకున్న మాటలు ఆ రోజున అవి. ఆ మాటలు ఆయన విన్నాను, నాకు తెలుసు. నువ్వు పెళ్లి కూతురుగా లోపల ఉన్నావు, నీకేం తెలుసు? ఆ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు అవి అని చెప్పింది ఆవిడ మహాతల్లి. అంచేతకే రామచంద్రమూర్తి గారే రాజ్యం చేయవలే. భరతుడికి మాత్రం పట్టాభిషేకం కాకూడదు. భరతుడికి పట్టాభిషేకం అయ్యే అధికారం లేదు. భరతుడికి మాత్రం ఎప్పుడూ కూడా పట్టాభిషేకం చేసుకుని పొంది రాజ్యం చేసేటువంటి అధికారం వాడికి లేదు. తీసేయి. అవి మాత్రం జరగాలి. ఇంతలో వీడు మాత్రం అబద్ధాలు కూడా కాకూడదు. సత్యవాక్ పరిపాలకుడే. ఆయన అనుకున్న మాట చెల్లించేశాడు. అందుకనే నవపంచద వర్షాన్ని దండకారణ్య వాసనం అడగనే పెట్టింది మహాతలండి కైకమ్మంటే. నవపంచద వర్షాన్ని 9 5 ఏళ్ళు. 9 5 కలిపితే 14 అవుతుంది. 9 5 ఉందంతే రాజనీతి. 14 ఏళ్ళని ఒకేసారి అంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం మళ్ళీ రామచంద్రమూర్తికి రాజ్యం చేసే అధికారం పోతుంది. ధర్మశాస్త్రం రాజ్యాధికారం ఉండదు. మళ్ళీ రామచంద్రమూర్తి రాజ్యం చేయడానికి అధికారం ఉండదు. అందుకోసం 9 5 నవపంచద వర్షాన్ని దండకారణ్యవాసనం. ఇక నా కుమారుడికి పట్టాభిషేకమా? రేపు ఈ ముహూర్తం అనుకున్నారే, ఈ ముహూర్తానికే నా కొడుకు పట్టాభిషేకం. ఈ ముహూర్తానికి కొడుకు పట్టాభిషేకం చేయడానికి వాడు కేకేరాజు గారింటూ ఉన్నాడు. వాడు రావడానికి 1 వారం రోజులు పడుతుంది. 1 వారం రోజుల తర్వాత ముహూర్తం మార్చుకోవాలి. కానీ ఇదే ముహూర్తానికి అంటేండి వాడు చూడండి. ఆ కైకమ్మ అడగడంలో ఏమి ధర్మశాస్త్రం అడిగిందండి మహాప్రభు. నేను రేపు చదవాలండి కైకమ్మ పాత్ర. ఆ కైకమ్మ పాత్రలో ఏమి ధర్మం ఉన్నాయండి? ప్రతి విషయంలోనూ ధర్మం ఉంది, ప్రతి మాటలోనూ ధర్మం ఉంది కైకమ్మ పాత్రలో. ఆ ధర్మమును కట్టుబడి ఆ మహాతల్లి అంత జాగ్రత్తగా సత్యవాక్ పరిపాలకుడు కావాలనే భావన చేత తండ్రి గారికి మాత్రం, ఆ భర్త గారికి ఒక మాట కూడా పడకుండా మీద అంత జాగ్రత్తగా కాపాడింది. ఎటువంటి మహాపాత్రలండి ఇవి, అటువంటి గొప్ప గొప్ప పాత్రలు అవి. ఆ కారణం చేత రామచంద్రమూర్తి గారు ఆయన మాత్రం హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకి తెలుసండి ఇదంతా ఎప్పుడో జరుగుతుంది, ఎప్పుడో ఆగిపోతుందనే సంగతి వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళకందరికీ తెలుసు ఆగిపోతుందని. రామచంద్రమూర్తికి తెలుసు. ఇక భరతుడికి మాత్రం ఏమీ తెలియదు. పాపం వాడు మాత్రం ఎక్కడో మేనమాంటూ కూర్చున్నాడు. వాడు అక్కడి నుంచి కేక దేశంలో ఉన్నాడు కానీ వాడు ఇక్కడ లేడుగా. అందువల్ల దశమహారాజు గారికి ఎప్పుడు ఆగిపోతుందో అనే భయం వీడికే ఉంది. ఆనాడు మాట ఇచ్చామే, ఆ మాట ఇచ్చినవాడు పోనీ ఇంకొక ధర్మయాత్రం అక్కడ. ఏమండి మాట ఇచ్చినవాడు కేకే రాజు గారి కొడుకు పాపం. ఇక వీడికే ఈ భరతుడికే పట్టాభిషేకం అని ఒక్క మాట అంటే ఇంత కేకమ్మ గొడవ పని లేదు కదా. సత్యవాక్ పరిపాలకుడు కావాలిగా. మరి సత్యవాక్ పరిపాలకుడు అయినప్పుడు కేవలం వీడికే భరతుడికే పట్టాభిషేకం అని రామచంద్ర వీడే అంటే మహారాజు అంటే అసలు పేచీ ఉండేది కదగా. కాదు, వీళ్ళేది ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ధర్మశాస్త్రం అక్కడ అడ్డొస్తుంది. ధర్మశాస్త్రం ఏమిటి? కేవలం పెద్ద భార్య కుమారుడికే పట్టాభిషేక అర్హత, వీడికి పట్టాభిషేక అర్హత లేదు. అందుచేది వీడిని చెప్పకూడదు. కానీ వీడవుతాడేమో అని మళ్ళీ లోపల అనుమానం. అందుకనే రామచంద్రమూర్తి పట్టాభిషేకం పొందిన తర్వాత భరతుడికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆయన భరతుడిని కేవలం యువరాజుగా పెట్టుకున్నాడు. రామచంద్రమూర్తి ఇప్పటికైనా తండ్రి కోరిక, ఆ కోరిక, వీరి కోరిక మాట ప్రకారం ఆనాడు నాన్నగారు ఇచ్చిన మాట తీల్లుతుందని. అందుకనే భరతుడు పరిపాలిస్తాడనే మహాప్రభు. ఐకంగా మరో అర్థంలో అది కేవలం వేదాంతార్థం. ఐకంగా ఇంతవరకు 14 సంవత్సరములు కష్టపడి పరిపాలించిన వాడు కానీ అసలు వీడు పరిపాలించనే లేదు. భరతుడు పరిపాలించాడా? ఏమీ పరిపాలించడా. వాడు కేవలం రామనామం చేసుకుంటూ పాదుకులకి అలా నమస్కారం చేస్తూ కూర్చున్నాడు. సుమంతుడే ఈ పాదుకుల దగ్గర చెప్పుకొని వెళ్ళేవాడు అయోధ్యకి. అయోధ్య నుంచి మళ్ళీ సాయంత్రానికి చెప్పుకునే మళ్ళీ అయ్యా ఈ పని ఇలా జరిగింది, ఈ పని ఇంతవరకు జరిగింది అని వచ్చే మళ్ళీ ఈయన చెప్పుకునేవాడు. అలా జరిగింది. కానీ భరతుడు మాత్రం పట్టాభిషేకం పొంది ఆయన మాత్రం ఏమీ చేయలేదండి. సరే, వాడి కథ ముందు వస్తుందిలేండి. ఆ కారణం చేత ఇందులో భరతుని యొక్క పాత్ర ఏమీ లేదు. భరతుని యొక్క పాత్ర ఏమీ లేనప్పుడు భరతుడికి పట్టాభిషేకం జరిగింది అనేటువంటి మాట తీరలేదు కనుక ఆ కారణం చేత రామచంద్రమూర్తి భరతుడిని పట్టాభిషిక్తుని చేశాడు. రామచంద్రమూర్తి ప్రభువై భరతుడిని మాత్రమే యువరాజుగా తయారు చేసేసుకున్నాడు ఆనాటి నుంచి ధర్మశాస్త్రం. ఆ కారణం చేత అంటే ఒక్కొక్క మాట ఒకరొకరు ఎందుకంటారో, ఆ ధర్మం ఎందుకు నిర్వర్తిస్తారో, ఎందుకు జరుగుతుంది ఆ మాట నాయన. ఈ కేవలం స్వామివారి యొక్క దైరా ఆ మహాతల్లి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటారు కౌసల్యమ్మ. అందుకనే
ఈ ముగ్గురు పుటకల్లోనూ కూడా తేడా ఉందన్నారు. కేవలం దేవతలను పూజించేటువంటి వంశంలో పుట్టింది కౌసల్య, కేవలం పరిచారిగా ఉండేటువంటి సేవ చేసేటువంటి కుటుంబంలో పుట్టింది సుమిత్ర, రాజనీతిలో పుట్టింది కైకమ్మ పుటకే రాజనీతిలో పుట్టింది మహాతల్లి. సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు తెలుసు ఆవిడికి, సమస్తమైన ధర్మశాస్త్రాలు ఇదేమిటి లెక్కేమిటి, ఏ ధర్మశాస్త్రమైనా తెలుసు ఆవిడికి, ఏ ధర్మశాస్త్రమైనా చెప్పగలదు, ఏ కథైనా సరే ఏ ధర్మశాస్త్రమైనా ఎప్పుడైనా ఎందుకు పుట్టిందో ఆవిడ తెలుసు. ఎవరికి మిగతా వాళ్ళు తెలియదు. ఇక కైకమ్మ పాత్ర అంత గొప్పదండి. ఆ కారణం చేత కేవలం కైకమ్మకి ఇంతవరకు ఏమీ తెలియదు. రాత్రి దాకా అయిపోయింది, తెల్లవారేటప్పటికల్లా పట్టాభిషేకం వీళ్ళంతా ఆరాడబడుతున్నారు, ఆనందపడుతున్నారు, గంతులు వేస్తున్నారు తప్ప ఆవిడికి మాత్రం ఏమీ తెలియదు. ఆవిడికి తెలియగానే ఆనందించింది మహాతల్లి. ఓహ్, రామచంద్రమూర్తి పట్టాభిషేకం అని. ఆనాడు మీ ఆయన చెప్పాడమ్మా, మీ ఆయన అడిగాడు, మీ నాన్న అడిగాడమ్మా, ఆనాడు మీ ఆయన ఒప్పుకున్నాడమ్మా, అబ్బబ్బా అబద్ధాలు కోరైపోతాడమ్మా అని ఆ మాట చెప్పింది. కానీ మందర ఏదో ఇంకోటి చెప్పింది, దుశ్శల అటువంటి సలహా చెప్పింది, ఇటువంటి సలహా చెప్పింది అని ఇక్కడ వాల్మీకి రామాయణంలో లేదండి. ఇక వాల్మీకంలో లేకపోతే 6 లక్షల రామాయణాలు తీసేయండి అంతే. వాల్మీకంలోనే లేకపోతే ఇంకెందుకు తీసేయడమే. వాల్మీకంలో ఇక్కడ లేదు. కేవలం ఆ మందర మాట విని కైకమ్మ చెబుతుందా, మందర ఏదో కుట్ర చెప్పిందా, ఆ కుట్రంతా ఉపదేశం చేసిందా, ఆ ఉపదేశం చేసేప్పుడు కదా మాత్రంగా కైకమ్మ గారు చేసేసారా, చేసేప్పుడు కదా శ్రీమహారాజు గారు పడిపోయినాడా, ఏమంటే పని చేసే మనిషిని ఉత్తరాక్షణంలో మానిపించి పారేస్తాడు. ఆ పత్రికేటి వాడికి ఆ మాత్రం జ్ఞానం లేదండి. శ్రీమహారాజు గారు ఇన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేసిన వాడికి ఆ మాత్రం వాడికి శక్తి లేదా? వాడు ప్రభువు కదా, ఇంకా ప్రభువుగా ఉన్నాడు కదా, ప్రభుత్వం విడిచిపెట్టలేదు కదా, ఇంకా అంత సమర్థత మహానుభావుడికి ఆయనకే ఉంది కదా. ఆయనకే ఉన్నప్పుడు కేవలం ఈవిడ సలహా కోసమని అందుకోసం ప్రతిపించాలా. ధర్మశాస్త్రం చాలా జాగ్రత్తగా చెప్పారు. ఆ కారణం చేత మహానుభావుడు రామచంద్రమూర్తి మాత్రం క్షేమంగా ఇక్కడ మాత్రం పట్టుకున్నారు. ఏ స్వామి తగ్గిపోతున్నది, క్షేమంగా ఉన్నాడు ఆయన అనంతరమందున. ఇక్కడ మాత్రం రామచంద్రమూర్తి మాత్రం అలా ఉన్నాడు. శ్రీమహారాజు గారికి మాత్రం ఎప్పుడూ కూడా మనస్సులో ఆలోచన కలుగుతూనే ఉంది. ఎవడు ప్రభువుతాడు, ఎవడు ప్రభువుతాడు, ఎంతవరకు వెడుతుంది, ఈ సంకల్పం ఎంతవరకు నెరవేరుతుంది. ఈ సంకల్పం కలిగింది శ్రీమహారాజు గారికి, అంతేగాని కేవలం పెద్దలు చెప్పింది కాదు, వారు చెప్పిన ముహూర్తాలు కావు. శ్రీమహారాజు గారికే కలిగింది. ఆ కలిగినటువంటి ఇది ఎంతవరకు జరుగుతుంది, ఇది ఎంతవరకు వెళుతుంది, కేవలం రామచంద్రమూర్తి అవుతుందా అని వాడికి అనుమానం. ఆనాడు మాట ఇచ్చిన కారణం చేత తానే చేయవచ్చు, కానీ దాన్ని చేయడానికి ధర్మాటం అవుతుంది. ఎవరో కూడా వశిష్ఠాది భరతులు ఒప్పుకోరు. భరతుడికి పట్టాభిషేకం అంటే వాళ్ళు ఒప్పుకోరు, ధర్మం ఒప్పుకోదుగా. వాళ్ళంతా ధర్మం అంటే వాళ్ళు కట్టుబడిపోతారు. వాళ్ళు ధర్మం కోసమని వాళ్ళు కట్టుబడతారు కనుక ఆ ధర్మరీత్యా మాత్రం వీడికి చల్లదు, భరతుడికి చల్లదు. నేనేమో మాట ఇచ్చానే, వెళ్ళినాడు ఇచ్చిన మాట, వెళ్ళినాడు ఇచ్చిన వాడు కొత్తగా ఇచ్చిన వరాలు కాదండి కైకమ్మకి. ఆనాడు కన్యాశుల్కంలో కింద ఇచ్చినటువంటి వరాలు అవి, ఆనాడు ఇచ్చావి. ఇవాళ పునశ్చరణ చేసింది మహాతల్లి, వాటిని పునశ్చరణ చేసింది మళ్ళీ. శంభరాసుర సంహారం అనేటువంటి మాటతో తను ఆ వరములు రెండు అంటూ ఇదంతా కల్పించుకొచ్చి ఆ కథకి దీనికి సమన్వయం చేసింది మహాతల్లి. సమస్తమైన కథలు వచ్చు కనుక, సమస్తమైన రాజ్యాకాంక్షలన్నీ కూడా తెలుసు కనుక, అందుకోసమని ఆ మందర చెప్పినటువంటి మాట విని ఆవిడ కేవలం ఆవిడ యొక్క తిరుగుచాటలతో ఇదంతా కూడా కల్పించుకొచ్చారు మహాతల్లి. శంభరాసుర సంహార సమయంలో ఆనాడు ఇచ్చిన మాట నిజమే, మాట ఆనాడు ఇచ్చారు. ఆనాడు ఆ తల్లి ఏమన్నారు, నాకు వరాలు ఎందుకండి, శ్రీమహారాజు గారు 2 వరములు కోరుకోమన్నాడు. నాకెందుకండి వరాలు, మీరు క్షేమంగా ఉండమే వరం, భర్త గారు క్షేమంగా ఉండడం కన్నా వరం ఏం కావాలి ఆడదానికి, అదే వరం అన్నారు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టిందా ఏమండి? ఇప్పుడు ఇంతకాలానికి మొదలుపెట్టే వచ్చిన ఏమైనా ధర్మశాస్త్రం ఉందా అక్కడ? ఆ కారణం చేత ఈయనకి మాత్రం లోపల అనుమానం, ఆలోచన. ఓ శ్రీమహారాజు గారికి నిద్ర పట్టడం లేదు. తెల్లవారులో కూడా అలా గ్రామంలో తిరుగుతూనే ఉన్నాడు, అయోధ్యానగరంలో అలా తిరుగుతున్నాడు మహానుభావుడు. తలతో తిరుగుతూనే ఉన్నాడు, ఆలోచన చేస్తూనే ఉన్నాడు. వారిని పిలుస్తున్నాడు, వీరిని పిలుస్తున్నాడు, సుమంతుడిని పిలుస్తున్నాడు. ఏదో తనకి తోచినప్పుడల్లా ఇతరమైనటువంటి సంభాషణ అలా మాట్లాడుతూనే ఉన్నాడు మహానుభావుడు. ఏమయ్యా, ఎందుకయ్యా నిద్రపట్టడం లేదన్నాడు వశిష్ఠ మహర్షి గారు పాపం మధ్యలో. ఏమిటయ్యా, ఎందుకయ్యా ఆవేదన పడుతున్నావు అన్నాడు. ఎందుకయ్యా ఆవేదన పడుతున్నావు అంటే, అయ్యా మహాప్రభు ఏం చెప్పడం లేండి అన్నాడు. చెప్పుకోడు, పైకి చెప్పడండి, ప్రభువు గారు కదండి. అందుకోసమని వీళ్ళు మాత్రం లోపల పెట్టుకుని పైకి మాత్రమే చెప్పకుండా తనకున్న ఆవేదన ఏమిటో, అయ్యా ఏమిటో అలా నిద్రపట్టడం లేదండి, కథానుకుల దృశ్యామి, మా రాముడిని ఎప్పుడు చూస్తానా అని నిద్రపట్టడం లేదంటాడు వీడు. కథానుకుల దృశ్యామి, ఎప్పుడు చూస్తాను మా రామచంద్రమూర్తిని. రామచంద్రమూర్తికి కిరీటం పెట్టి ఆయన మహానుభావునిగా యువరాజుగా చూడవలే, అది ఎప్పుడు జరుగుతుందా అని. జరుగుతుందేవయ్యా, దైవం ఏది సంకల్పిస్తే అది జరుగుతుందన్నాడు ఆయన.
వీడికి అలా పుడుతూనే ఉన్నారు మహాప్రభు. దైవం ఏ సంకల్పిస్తే జరుగుతుంది కూడా దైవ సంకల్పానికే కట్టుబడ్డాడు ఆయన. కౌసల్యమ్మ దైవ సంకల్పానికే కట్టుబడింది. ధర్మానికి అందరూ కట్టుబడవలసిందే, ఏ జీవైనా సరే కట్టుబడవలసిందే తప్ప ఇదే మాత్రం అంగీకరించను అంటే మాత్రం ఏ ధర్మం కూడా నిలబడదు. ఆ ధర్మమే, దాని పేరే ధర్మం కనుక ఆ ధర్మం మాత్రం ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. అంతేగాని నిన్న ఉంటుంది ఇవాళ పోతుంది, దానికోసం కొత్తది ఉంది, ఇవన్నీ ధర్మాలు కావండి. కొత్తగా వచ్చేవన్నీ ధర్మాలు అవుతాయా? ఇవన్నీ కూడా కేవలం కల్పితములు. కల్పించుకుని మనకు అన్నటువంటి ఆ ఇతరమైనటువంటి ఆచారం కోసమని, ఇతరమైనటువంటి విషయం కోసమని అలా అవన్నీ కల్పించుకుంటున్నాను తప్ప అది మాత్రం ధర్మం కాదు. ధర్మం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగానే ఉంటుంది కనుక మహారాజు గారు ఆ కారణం చేత అయ్యా పట్టాభిషేకం అవుతుందా అని అనుమానం అండి అన్నాడు. అయ్యా భగవంతుడు ఏమనుకుంటే అది అవుతుంది రావయా అని అడిగిన. భగవంతుడి నిర్ణయం ఏది జరిగితే జరుగుతుంది. కౌసల్యమ్మ పూజ చేస్తుండగా మహాతల్లి ఆవిడ పూజ ప్రకారంగా పూజా ఫలితంగా ఎవరు కనుక ఇది జరిగితే జరుగుతాయా అన్నాడు. సరే వీరందరూ కూడా అలా ఏం జరుగుతుందా అంటే ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. వీళ్ళంతా ఎక్కడ వారు అక్కడే ఆలోచనలో పడుతున్నారు, ఎక్కడ వారు అక్కడే ఉన్నారు మహాప్రభు. ఆ చితిలో అలా తెల్లవారుజామున వస్తోంది. అలా ప్రాంతం అంతా కూడా తిరుగుతున్నాడు, వీళ్ళందరినీ చూస్తున్నాడు, భక్తులందరినీ కూడా. ఆ మహానుభావుడు తిరిగి విసిగి అప్పుడు అయోధ్యలోకి చేరుకున్నాడు మహారాజు గారు. ఇంకా తిరగడం ఎందుకు లేరా, ఇక తెల్లారిపోతుంది, ఏరే పొద్దున్న పట్టాభిషేకమే కదా అని కొంతమంది మహానుభావులంతా కూడా వశిష్ఠ మహర్షి గారి యొక్క ఆజ్ఞానుసారంగా కొంతమంది లాజలు, అలాగే అక్షతలు, అలాగే సమిధలు, ఇవన్నీ ఆ ద్రవ్యములు ఏమేమి కావాలనో అన్నీ కూడా చూచారు. కొంతమంది ఆ యాచనకు వచ్చే బ్రాహ్మణులు ఇత్యాది మహానుభావులంతా ఎవరెవరు ఏ పని చేస్తారో, ఎవరెవరు ఎంతవరకు పనికి వస్తారో ఆ పనులన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వారు అక్కడే ఉన్నారండి. సంభావన బ్రాహ్మణ సంభావనగా ఉన్నాడు, చేయించే బ్రాహ్మణుడు చేయించడానికి ఉన్నాడు. అలా ఇక్కడ వారు అక్కడే బ్రాహ్మణోక్తం ఉందా, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అంట. ఇక రేపు మహానుభావుడు ఏదో మనకి ఇస్తాడో సందేహం లేదురా. అదే మహారాజు గారికి తలుచుకుంటే పోయేది ఏమిటి? ఆ కారణం చేత వీళ్ళంతా కూడా ఆశ్రయింపు కోసమని అలా కొంతమంది చేరిపోతున్నారు. మహానుభావుడు అయోధ్యకి కొంతమంది చేరిపోతున్నారండి. కొంతమంది మాత్రం వశిష్ఠాది మహర్షి యొక్క ఆ సంకల్పం చేత కొంతమంది చేరిపోతున్నారు. వీళ్ళంతా ఎక్కడే వారక్కడే సంకల్పం కోసమని తెల్లవారేపటికల్లా పట్టాభిషేకం జరుగుతుంది. అసలు చెప్పనా అనేటువంటి భావంలోకి వచ్చాను ఇవాళ. అయితే చెప్పనని మాత్రం చెప్పకుండా కనీసం ప్రారంభమైనా చేద్దాం. సరే వర్షదేవుడు కూడా భగవంతుడు అనుగ్రహించాడులే అని చెప్పి తప్పనిసరిగా కరెక్ట్గా నా టైంకే వచ్చేసాను. నేను 7 గంటలకే 8కి వచ్చేసాను. ఎంచేదంటే ఎప్పుడు నా కృతంగా మాత్రం దానికి ఎప్పుడు కూడా ఆలస్యం జరగడానికి వీలు లేదు. జరిగితే ఒప్పుకోను నేను. ధర్మశాస్త్రానికి అబద్ధం. ధర్మశాస్త్రం చెబుతూ ధర్మశాస్త్రం ఆచరించడమే నీకే జాతి కాకపోతే 7:15 వస్తావా? నీకోసం అంతా కూర్చుంటారా? నువ్వు 7 గంటల కంటే 7 గంటలకి నువ్వు కేవలం ప్రారంభించవలసిందే అంతే. ఆ తర్వాత గంట చెప్తావు, 2 గంటలే చెప్తావో నీ ఇష్టం, నీ ఓపిక. లేకపోతే మానేసి. అంతేగాని కేవలం ధర్మశాస్త్రానికి మాత్రం విరుద్ధంగా మానవుడు జీవించకూడదు, పట్టుదలది. అలా జీవించుకోవడానికి వీల్లేదు. రేపు కనుక మానేస్తే ఇవాళే చెప్పాలి. అంతేగాని రేపు కబురుస్తావా, అప్పుడు చేస్తావా కబురు, అప్పుడు చేయడానికి వీలేదండి. రేపు ఉండదండి ప్రాణం, అయ్యా మీ ధర సెలవిప్పించండి మహాప్రభు, మన మీద పెడుతున్నాను, రాలేనండి రేపు అని రేపటి సెలవు ఇవాళ అడగాలి తప్ప రేపు మధ్యాహ్నం ఆయన తిరుపతిరావు గారు చేస్తాడా కబురు, ఎవరు రావట్లేదో బాబు ఆగిపోయినా ఇక్కడ బోర్డు పెడతాడా, వీళ్ళంతా వచ్చి తిరిగి వెళ్ళిపోతారా? ఏమండి వీడికి ధర్మం తెలుసా? వీడి ధర్మం అందుకనే చెప్పే మహాప్రభు, ప్రతి విషయం చూస్తే నాకు ధర్మం అనేది తెలుసు కనుక ఆ ధర్మం కోసం ప్రతి విషయాన్ని ప్రతి మనిషిలోనూ చూస్తూనే ఉంటాను నేను. ప్రతి మనిషిలోనూ చూస్తాను నేను. స్వామి వారిలో కూడా చూస్తాను. ఈయన ఎంతవరకు ధర్మాన్ని ఆచరిస్తున్నాడా చెప్పడమేనా, ఈయన ఏమైనా ఆచరిస్తున్నాడా అని. మహారాజు గారు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలని పాపం ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఒక్క ముక్కగా నేను అడుగుతూ సరిపోయింది మహాప్రభు. ఇవాళ మరొక్క ముక్క అవుతుందండి. ఇవాళ కూడా 6 సరుకులు అయితే మరొక్క ముక్క అవుతుంది. పరమార్థం ఏమిటి అంటే ఒక్క ముక్క. ఏమిటిది? కైకమ్మ గారు ప్రత్యేకించి వరములు అడిగింది అంతేనండి. ఇవాళ దాని సారాంశం అంతే. కైకమ్మ గారు వరములు అడిగింది. కానీ దానికి ఈ 2 గంటలో గంటందరూ మొత్తం మీద ఉపన్యాసం ఉంది మహాప్రభు. ఇందులో కుబ్జ ఎవరు? కుబ్జ అనేటువంటి పాత్రను దాన్ని వాల్మీకి చెప్పాడే. ఈ కుబ్జ ఎవరు? మానవుల్లో ఉన్నటువంటి కేవలం లోభమైనటువంటి నికృష్టమైనటువంటి బుద్ధి మానవుడికి ఏది ఉంటుందో అదే దాని యొక్క స్వరూపమే కుబ్జ. ఆ కారణం చేత ఆ కుబ్జ ఆ మహాతల్లి గారి పాపం అలా మేడ మీదకి పెడుతుంది. రామరామేది విఖ్యాత, ఎక్కడ చూసినా రామనామం వినిపిస్తోంది మహాప్రభు.
రామ రామేది, ఎక్కడ చూసినా రామనామం వినిపిస్తోంది. అలాగే సమస్తమైనటువంటి విషయంలో కూడా ప్రతిధ్వనిస్తూ రామనామంతో అయోధ్య యావత్తో కూడా తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం ఎప్పుడు చూస్తాం ఈ కళ్ళతో, ఏనాడు చూస్తాం, ఆనందం కలుగుతుంది మనకు అని అందరూ కూడా అలా విలపిస్తున్నారు. పాపం చూస్తున్నారు మహాప్రభు. రామ పట్టాభిషేకం కోసమే నిరీక్షిస్తున్నారు. మహారాజు గారు ఎంచేత నాకు చాలా వయస్సు వచ్చింది కనుక ఎప్పుడు రాముణ్ణి చూస్తానా అని అనుకుంటున్నాడు కనుక మహానుభావుడు. అదీ కాకుండా ఆయన శరీరం యావత్తు కూడా పండిపోయింది కనుక, వయస్సు వచ్చింది కనుక కారణం చేత ఆయన కూడా ఎప్పుడు చూస్తానా అని అనుకుంటున్నాడు. సరే వశిష్ఠ మహర్షి గారు ఊరుకున్నారు. శ్రీ మహారాజు గారే ముహూర్తం పెట్టుకున్నారు. స్వాహ, రేపు బాగుంటుంది మా అబ్బాయి అనుకున్నాడు. నిర్ణయం ఆయనే తీసుకున్నాడు. ఇంచేత పుష్యమి నక్షత్రం కదా రేపే వెంటనే బాగుంటుంది అనుకున్న దానికి వెంటనే జరిపించవలే. అందుకనే శుభస్క శీఘ్రం, శుభమనే కార్యమునకు ఎప్పుడూ మాత్రం దాన్ని శీఘ్రంగానే అవజేయాలి తప్ప ఈ శుభమునకు మాత్రం ఇప్పుడో అప్పుడో రేపు కాదు తర్వాత చూద్దాంలే అనేటువంటి ఆలోచన మాత్రం శుభమునకు ఎప్పుడో కూడా పనికిరాదు. శుభస్క శీఘ్రం, ఆలస్యమృతం విషం. ఒక విషయంలో మాత్రం ఆలస్యం చేసినా అది మాత్రం అమృతమైనా సరే విషంగా మారిపోతున్నది. ఆ కారణం చేత ఆలస్యం చేయడానికి వీల్లేదు కనుక ధర్మశాస్త్రీత్యా ఎప్పుడూ అనుకున్న దాన్ని అనుకున్నట్టే చేయవలే. ఒకచోట ధర్మశాస్త్రం